అనుకోవట్లేదు. హలో సార్, నమస్తే. నమస్తే సార్. సార్, ఈ డైరెక్టర్ గారు కండి కొరటాల శివ గారి కథ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే ఆయన ఓన్లీ ప్రజెంటేషనా? ఆయన మొత్తం 4 గంటల కథని డైలాగ్తో సహా అయిని ఓకే చేసిన సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన విజయవాడ బాగా తెలుసు, ఆయనకి పక్కన విజయవాడ పక్కన తెలుసు, కానీ ఆయనకు కూడా ఆశ్చర్యపరిచేలాగా కొత్త విజయవాడ చెప్పడంతో ఆయన అంటే కొత్తగా అంటే ఇందులో ట్రైలర్ చూసిన తర్వాత వంగవీటి రాధా రంగా కాలం నాటి కాన్సెప్ట్ లాగా అనిపించింది. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ కాదు, వించిపేట ఎపిసోడ్. కానీ అప్పట్లో గొడవలు జరిగితే కొంతమంది వచ్చేసి మూకమ్మడిగా అరెస్ట్ అయిపోవటం, కేసు ఏంటో కూడా తెలియదు. ఆ సీన్ నాకు అలా అనిపించింది. అది అసలు ఏంటి అప్పుడు కథ, అది ఎలా తీసుకున్నారు, దీని బేస్ ఏంటి? కదండి, మళ్ళీ ఎన్టీఆర్ గారి విగ్రహం చూశారు కదా, పెట్టొచ్చు. సింహాద్రి రిలీజ్ అయిన ఇయర్లో జరుగుతున్న కథ ఇది. సింహాద్రి ఇందులో బెజవాడ పాలిటిక్స్ కానీ బెజవాడ రౌడీలు కానీ ఎవరు కనిపించారు ఇందులో. అసలు మీకు బెజవాడికి ఇంకో ఫేజ్ ఆఫ్ లైఫ్, జనరల్గా కుర్రోళ్ళలో ఉండే చిన్న రుబాబుతనం, దాని వెనకమాల దాగుండే చిన్న ఇన్నోసెన్సీ, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి రాసిన కథ. పాలిటిక్స్ గురించి కానీ సినిమాలో ఎక్కడ రౌడీజం గురించి కానీ మాట కూడా వినిపించదు మీకు. ఓకే, కృష్ణమ్మ టైటిల్ ఏంటి అసలు జస్టిఫికేషన్? కృష్ణా నది హీరోయిన్ అన్నది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో మనకు తెలీదు. అలాగే వీళ్ళు కూడా ఎక్కడ పుట్టారో ఎలా పెరిగారో మనకు తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. కృష్ణా నది పుట్టింది అనేది మన పురాణం చాలా ఉంది, కథలు ఉన్నాయి. ఎప్పుడు పుట్టింది అనేది మనకు ప్రస్తుతం తెలియదు. అలాగే వీళ్ళని బేస్ చేసి సింబాలిక్గా పెట్టారు. ఆ నదికి వీళ్ళ జీవితాలకి ప్రవాహం ఒకేలాగా ఉంటుంది. నది మలుపులు ఎన్ని ఉంటాయి, వీళ్ళ జీవితాల్లో కూడా అన్ని మలుపులు ఉంటాయి. అలాగే నదిలో కొన్ని సుడులు తిరిగి మనుషుల్ని ముంచేసే సుడులు కూడా ఉంటాయి. అట్లాంటివి మన జీవితాల్లో కూడా జరుగుతాయి కదా. సో ఆ నది ఒడ్డునే పెరిగిన వీళ్ళు ఆ అమ్మనే కృష్ణమ్మ అనుకుని, ఎవరో అమ్మలేనా, వీళ్ళిద్దరూ ఇద్దరు అమ్మలు ఉన్నారని భావిస్తారు. పైన కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్నారని భావిస్తారు. మనకి ఒకరు కాదు ఇద్దరు అమ్మలు ఉన్నారనుకుంటారు. అందులో కృష్ణమ్మ వాళ్ళ అమ్మగా భావించి కథను సాగుతుంది. అయితే ఈ కృష్ణా నది చాలా నిండుదనంగా ఉంది. ఇది ఎప్పుడు తీసారు అది ఎపిసోడ్? ఇది వర్షాకాలమే తీసామండి. వర్షాలు పడుతున్నప్పుడు తీసాం. అనుకోకుండా ఆ రోజు మాకు కృష్ణమ్మ ఎండిపోకుండా నిండుగా కనిపించింది. తన మీద సినిమా తీస్తున్నాం కాబట్టి తను కూడా రెస్పాండ్ అయినట్టుంది. థ్యాంక్ యూ టీమ్ కృష్ణమ్మ, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అడ్వాన్స్. చాలా బాగుంది సాంగ్, చాలా బాగుంది కాలభైరవ్ సాంగ్. అండ్ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కృష్ణ, విజయవాడ బ్యాక్ డ్రాప్, వివి వినాయక్ డైరెక్టరు, వివి గోపాలకృష్ణ. నో అది కూడా కరెక్ట్. ఓహో, కృష్ణ. సారీ. అది వివి వినాయక్, కృష్ణ, విజయవాడ బ్యాక్ డ్రాప్, ఫ్రంట్స్, వైలెన్స్. ఇది కూడా కృష్ణమ్మ టైటిల్, వివి గోపాలకృష్ణ డైరెక్టరు, అండ్ విజయవాడ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్షిప్, వైలెన్స్. దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? కృష్ణ ఇన్ఫ్లుయెన్స్ అసలు లేదండి. ఇది రస్టిక్ రివెంజ్ డ్రామా అండి. ఇది యాక్షన్ మూవీ కాదు. చాలామంది మేము యాక్షన్ ఫేస్గా పెట్టి వస్తున్నాం, కానీ రేపు థియేటర్కి వచ్చాక చాలా సర్ప్రైజ్ అవుతారు. దీంట్లో యాక్షన్ పార్ట్స్ కన్నా డ్రామా, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్, వాటిని పెద్దపేట వేసి తీసామండి. హ్యూమన్ ఎమోషన్స్కే ఎక్కువ. నది ఎంత లోతుంటుందో మనిషి మనస్తత్వం కూడా అంతే లోతుంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ కూడా నది కన్నా లోతుగా ఎంత తవ్వినా మనకి ఏదో జరుగుతూ ఉంటుంది కదా. ఆ హ్యూమన్ ఎమోషన్స్కే పెద్దపేట వేస్తూ వెళ్ళామండి. బట్ సెంటిమెంటల్గా అవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా సెంటిమెంటల్గా మీరు అన్నట్టు మ్యాచ్ అయ్యి కోరుకుంటున్నాం. అండ్ ఓవర్ టు సత్యదేవ్, నీ సినిమా గురించి 1.5 year వెయిట్ చేయాలా? ఏదో అలా జరిగిపోయింది సార్. అంతేనా? కాదు, అంటే ఇన్ ది సెన్స్, అంటే నువ్వు స్క్రిప్ట్లు డిసైడ్ చేసుకోవడంలో టైం తీసుకుంటున్నావా, లేక నీకు సూటబుల్ స్క్రిప్ట్లు రాక ఆగుతున్నావా? ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ హోల్ ద ఇండస్ట్రీ, నాట్ ఫ్రమ్ మై సైడ్. ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ మెనీ ప్రొడక్షన్ ఆఫీసెస్. సార్ అంటే ఈ 1.5 yearలో 3 సినిమాలు చేశాను యాక్చువల్లీ. ఓకే, అంటే చేస్తానే ఉన్నాను. అది ఆ బండి ఆగలేదు, బయటికి రావడం ఆగింది. అది అంటే కొంచెం ఆపరేషనల్ డిలేస్ ఇవన్నీ ఇట్ల వల్ల, దానివల్ల జరిగిన ఆపరేషనల్ డిలే తప్ప వేరే ఉద్దేశం. ఇన్ జనరల్గా ఈ క్యారెక్టర్లో అంటే చూస్తుంటే అంత ఫ్రెండ్షిప్ అండ్ అగైన్ సెకండ్ హాఫ్ అంత వైలెన్స్, పే ఆఫ్ సీన్స్ లాగా కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈ క్యారెక్టర్ చేయడంలో కానీ? హౌ విల్ ఇట్ ఇంప్రెస్ అపాన్ ది ఆడిటోరియంస్ టుమారో అండ్ ఆడియన్స్ అండ్ యువర్ ఫ్యాన్స్ ఇన్ పర్టికులర్?
సార్ ఒకటి ఆ వించిపేట భద్ర అన్న మీరు ఆ ట్రైలర్లో అదంతా చూశారు కదా. అవును. అంటే ఇక్కడ ఒక మట్టిలోంచి క్రియేట్ అయిన ఒక పాత్ర అంత అద్భుతంగా రాశాడు. మట్టిలోంచి అంటే మనం జనరల్గా రూటెడ్ రోల్స్ అంటాం కదా. సో వించిపేట భద్ర అనే ఆ రోల్ చేయడమే నాకు అంటే ఎక్కడో నాకు ఆ రూటెడ్ క్యారెక్టర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడో ఏ చొక్కా వేసుకున్నాం పట్టించుకోకర్లేదు, ఏ మేకప్ వేసుకోకర్లేదు, యూనో అంటే చాలా న్యాచురల్గా ఉండే ఒక వించిపేట భద్ర. టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఆ వించిపేట భద్ర అవడమే సార్. ఎక్కడో మనం కొన్ని సాఫిస్టికేటెడ్ రోల్స్, కొన్ని అర్బన్ రోల్స్ అన్నీ చేసుకొని వచ్చి నాకు ఇదేంటంటే ఒక ఒక్కసారి వెళ్ళి ఒక ఒక న్యూ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఆల్సో ఆ స్లాంగ్ కావచ్చు, విజయవాడ స్లాంగ్ కావచ్చు, విజయవాడ ఎండలు కావచ్చు, 60 రోజులు రోడ్ల మీదే తీసాడు మనోడు. అసలు షేడ్ అనేది మాకు లేదు, అసలు జీరో. కోర్స్ దట్స్ నాట్ అ ఛాలెంజ్, అది ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ. బట్ ఆ 60 డేస్లో నేను వించిపేట భద్ర అనే క్యారెక్టర్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను సార్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా అంటే భద్ర గురించి చెప్పాలంటే వాడి ఎమోషన్స్, వాడిది ఏంటంటే కోటి, శివ అనే ఇద్దరు పాత్రలు, వాళ్ళిద్దరివి ఏమైనా ఎమోషన్ ఉంటే వీడిది 2x ఎమోషన్ అనమాట. అంటే వీడికంటూ సెపరేట్గా ఒక ఎమోషన్ ఉండదు. ఇప్పుడు కోటిగాడికి ఆకలేస్తే వీడికి ఆకలేస్తుంది, వీడికి ఎక్కువ ఆకలేస్తుంది. ఆడి కోపం వస్తే వీడికి కోపం వస్తుంది, వీడికి ఎక్కువ కోపం వస్తుంది. వీడికి స్పెసిఫిక్గా ఒక ఎమోషన్ ఉండదు. సో భద్ర ఈజ్ బేసికలీ హాఫ్ కోటి అండ్ హాఫ్ శివ, సత్య స్క్వేర్ అలా. సో వాళ్ళిద్దరు ఎమోషనే భద్ర XX ఎమోషన్ లాగా అది చూపించడం కానీ. అండ్ ముఖ్యంగా సార్ ఐ థింక్ ద ఎమోషనల్ ఆర్క్ ఆఫ్ భద్ర రైట్ ఫ్రమ్ బిగినింగ్ A to B ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది కదా. సచ్ వెరీ వెల్ రిటర్న్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు చూసినప్పుడు ఆబ్వియస్లీ మీరు నాకు మెసేజ్ పెడతారు కాబట్టి, ఎలాగో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుంటాం. 4 గంటలు కథ చెప్పి కొరటాల శివ లాంటి డైరెక్టర్ని సార్ నాకు 4 గంటల 20 నిమిషాలు ఎక్కువ చెప్పాడు. 20 minutes ఎక్కువ చెప్పాడు. నేను లోపలికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ డిస్కషన్స్, మా కృష్ణ గారు, తర్వాత DOP, తర్వాత వంశీ, వీళ్ళందరూ కూర్చొని నీకని చెప్పాడు 3, నీకు 3:20 ఇలా డిస్కస్ చేసుకుంటూ దాన్ని ఏదో గర్వంగా చెప్పుకుంటున్నారు. నాకే ఎక్కువ చెప్పాడు అంటున్నారు. ఇప్పుడు సత్య వెళ్తున్నాడు కదా, రికార్డ్ బ్రేక్ చేస్తాడేమో అని. అంటే అక్కడ అందులో ఉన్న పాజిటివిటీ ఏంటంటే అంతసేపు చెప్తున్నా వీళ్ళు దాన్ని రాంగ్గా చెప్పట్లా. యూ విల్ ఎంజాయ్ ఇట్, ఎంజాయ్ చేయంటున్నారు. అదే ఆ ఎంజాయ్మెంట్ నీ ఫేస్లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 4 hours 20 minutes ఐ ట్రూలీ ఎంజాయ్డ్. అండ్ ఎస్పెషలీ మీకు ఇందాక నేను అన్నట్టు సెకండ్ హాఫ్ లాక్స్ ఓపెన్ అవుతున్నప్పుడు తను ఏదైతే నాకు నరేసినప్పుడు చెప్పాడో అప్పుడు ఏ ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయినో దానికి XX ఎమోషన్ నేను సినిమా చూస్తున్నప్పుడు ఫీల్ అయ్యాను. వెరీ గుడ్. స్క్రిప్ట్ టు సీన్ ట్రాన్స్లేషన్ వాజ్ అమేజింగ్. ఓకే, తర్వాత ఇది కరెక్ట్గా ఏపీ ఎలక్షన్స్ ముందు పడుతుంది వెళ్ళి సినిమా. దీనిలోని దాని వాతావరణం ఏదైనా ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ గట్ట ఏమైనా ఉంటాయా? జీరో. ఇది కంప్లీట్లీ ది అదర్ సైడ్ ఆఫ్ విజయవాడ. అంటే ఇప్పటివరకు విజయవాడ ఒకటి, కృష్ణమ్మలో విజయవాడ వేరన్నట్టే ఉంటుంది. అసలు ఎటువంటి పొలిటికల్, ఎందుకంటే విజయవాడ బేస్ సినిమాలు చాలా వచ్చినాయి. రైట్ సార్, అందుకని అంటున్నాను. అంటే ఇది ఇప్పటివరకు విజయవాడ అనగానే ఒక ఈ సినిమాలే అని ఒక చిన్న క్లీషే ఉంటుంది కదా. సో కృష్ణమ్మ నిజంగా విజయవాడలో ఉన్న లైఫ్ చూపించింది. అంటే ది అదర్ సైడ్ ఆఫ్ విజయవాడ, ద ఎమోషన్స్, ద రస్టిక్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, లవ్, రివెంజ్ అనేది ఉంటుంది. దట్స్ అన్ ఎమోషనల్ రివెంజ్ బేసికలీ. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్. మంచి ఎఫర్ట్ పెట్టి చేశారు కాబట్టి డైరెక్టర్ ఓపెనింగ్ డెబ్యూ ఫిల్మ్. ఐ విష్ యూ ఆల్ ది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సత్య గారు నమస్తే అండి. నమస్తే సార్. గాడ్ ఫాదర్ అందులో విలన్గా చేశారు. ఆ సినిమా మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా సార్? మీరేమనుకుంటున్నారు? నేను ఒకటి అనుకున్నా, మీరేమనుకుంటున్నారు అసలు? అంటే నాకైతే అద్భుతమైన ప్లస్ సార్ అది. అంటే అందులో నాకు ఎటువంటి, అంటే మీరు ఎందుకు అడిగారా అని నేను మీరేమనుకుంటున్నారని చెప్తాను. అంటే డెఫినెట్లీ ప్లస్సే కదా సార్. అంటే అందులో అది నేను వచ్చిన తర్వాత కాదు, చేస్తున్నప్పటి నుంచి అది ఇట్స్ అ హ్యూజ్. అంటే శంఖంలో పోస్తేనే తీర్థం కాదంటారు కదా. అప్పటి వరకు నేను చాలా చేస్తున్నాను, కానీ ఎక్కడో అంటే ఆ స్టాంప్ ఆఫ్ అథారిటీ లేకపోతే వాట్ ఎవర్ యు నీడ్. ఇందాక మేము అనుకుంటున్నట్టు US వెళ్ళడానికి అన్నార్హతలు ఉండి వీసా పడాలి కదా అన్నట్టు. సో గాడ్ ఫాదర్ ఈస్ దట్ వీసా స్టాంప్ ఫర్ మీ, దట్ ఎస్ చిరంజీవి గారితో పాటు
చేస్తే అండ్ మనం మాట్లాడుకుంటుంటే ఈరోజు అన్నయ్యకి పద్మవిభూషణ్ ఈరోజు తీసుకుంటున్నారు. అవును. సో పద్మవిభూషణ్ చిరంజీవి గారు ఎదురు నేను చేయడం అన్నది చేసి మీ ప్రైజ్ వచ్చిందంటే దెన్ దట్స్ అ స్టాంప్. సో డెఫినెట్లీ అండి 100%. అదే గాడ్ ఫాదర్ తర్వాత మరి మీకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్స్ ఏమైనా రాలేదా? వస్తే మరి వచ్చాయి సార్, కానీ అంటే ఆన్ పార్ రాలేదండి. అంటే ఇప్పుడు మనం చేస్తే ఆన్ పార్ చేయాలి కదా. సో మనకంటూ మనం ఒక కొలమానం, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా. ఆ లెవెల్లో రాలేదు. వస్తే గ్యారంటీ చేసేవాడిని. అబౌవ్ రావక్కర్లేదు, ఆన్ పార్ వస్తే చాలు. ఆన్ పార్ రాలేదు. సో అంటే యా వస్తే ఖచ్చితంగా చేసేవాడిని. పోస్టర్లు చూస్తుంటే ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు, సింహాద్రి. అదే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ. రైట్. సో అంటే ఈ సినిమాలో మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉన్నారా, లేకపోతే ఇంకా క్యారెక్టర్ యాక్టర్? సార్ ఇది అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే అదొక థియేటర్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ. సో ఆ థియేటర్ దగ్గర ఒక సీక్వెన్స్ మొత్తం జరుగుతుంటుంది. సెట్ అంతా అందరం తారక్ గారి అభిమానులు. అంటే నాకు తారక్ గారు అంటే తారక్ అన్న అంటే చాలా ఇష్టం, డైరెక్టర్ గారికి చాలా ఇష్టం. మన కృష్ణ గారు తారక్ అన్నకి ఒక రిలేషన్ ఉంది. వాళ్ళు ఆయన దగ్గర మేనేజర్ కింద చేశారు. శివ గారు 2 సినిమాలు చేశారు. కాలభైరవ చాలా పెద్ద ఫ్యాను. సో ఇలా అందరం ఆ దీని మీద ఉన్నప్పుడు దెన్ దానికంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మన డైరెక్టర్ కూడా ఉంది. అది చెప్పాడు. తనకి తన వెరీ యంగ్ డేస్లో ఆ పోస్టర్ తన్ని ప్రేరేపించింది యాక్చువల్లీ. అంటే 20 ఏళ్ళ కుర్రోడు ఆ గొడ్డలు పట్టుకొని 20 ఏళ్ళకి అంత అద్భుతంగా చేస్తుంటే వీళ్ళు 20 ఏళ్ళకి టీ కొడుతూ కూర్చొని బాతాగాని కొట్టుకుంటుంటే దెన్ దే థాట్ లెట్ మీ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని అనిపించిందంట. సో కరెక్ట్గా అదే పోస్టర్ పెట్టడం జరిగింది. మీరు తారక్ గారి అభిమాని అంటున్నారు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే టీజర్ కానీ చూసారా ఆయన? అంటే నాకు పర్సనల్గా చెప్పలేదండి, బట్ చూసే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే శివ గారు ఖచ్చితంగా పంపించుంటారు కదా. శివ గారు పంపించుంటారు, మా కృష్ణ గారు పంపించుంటారు, ఖచ్చితంగా చూసే ఉంటారు. కొరటాల గారు బిజీగా ఉన్నారా, ఇంటికి రాలేదు? కొట్టాలి గారా వస్తానన్నారండి. మేము అడుగుతున్నాం అంతే, ఎందుకంటే అంటే నాకు తెలిసి మొత్తం ఆయనే ఉండి ఇక్కడ మొత్తం చేశారు కదా. ప్రెసెంట్ షూట్ ఏదో అంటే లైక్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఆ బిజీలో ఉన్నారని మాత్రం తెలుసు. బట్ అదే అంటే లేదు, ఆయన ఎర్ర సముద్రంలో మునిగి వెళ్తున్నారు ప్రస్తుతం. డిస్టర్బ్ దెమ్, డిస్టర్బ్ హిమ్. సో అంటే ఈ రోజు ఎక్కువ వస్తే- ఆయన్ని అంటే ఈ రోజు వస్తే కావాల్సినవి కొద్దిగా చేసి పెట్టారు ఆయన మాకు. సినిమాకి ఇంకా అదే ఏదని ప్లస్ బాగా ఉండేది. మేబీ అంటే గ్యారంటీ ఆయన లేకుండా అసలు సినిమా ఇంత దూరం వచ్చేదే కాదు. ఆయన సపోర్ట్ అనువనువున ఉంది ఈ సినిమాకి, నో డౌట్ అబౌట్ ఇట్. మేబీ దీనికి మిస్ అయ్యి ఉండొచ్చేమో తప్ప, బట్ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. అంటే అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందంటే శివ గారి వల్లే కదా. సో సార్ హాయ్ సార్, సత్యదేవ్ గారు. నమస్తే సార్. సార్ అంటే సత్యదేవ్ అంటే ఒక ఎక్సలెంట్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్ అని ఒక మంచి పేరు ఉంది. సో మీరు డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ముందుకు వెళ్తున్నారు. కానీ మీరు అనుకున్న ఒక కమర్షియల్ సక్సెస్ అంటే ఇది సత్యదేవ్ సినిమా ఒక మార్క్ క్రియేట్ చేస్తూ అలాంటి ఒక సినిమా కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. కృష్ణమ్మ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందంటారా? అంత స్టఫ్ కృష్ణమ్మలో ఉందనుకుంటున్నారా మీరు? 100% ఉందనుకుంటున్నానండి. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి సినిమా ఆడాలనే చేస్తాను కదా, దిస్ నో డౌట్. ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని అనుకునే చేస్తాం. బట్ దీనికి ఏంటో చిన్న ఒక ఏదో తెలియని ఒక ధైర్యం ఉంది సార్ ఈ సినిమాకి. ఇది ఖచ్చితంగా ఆడుతుందని ఎక్కడో చూడు వాయిసెస్ వినిపిస్తున్నట్టు నాకు గత లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ 100% క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ వైబ్, ఆ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ మీన్ రిలీజ్ డేట్ రావడం నుంచి మైత్రి ప్రైమ్ షో వాళ్ళు చూసి నచ్చి డిస్ట్రిబ్యూషన్కి రావడం కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వడం కానీ, జనాలు అంటే ఐ ఫీల్ ద ఫిల్మ్ హ్యాజ్ ఇట్ నౌ. అండ్ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక థియేట్రికల్ హిట్ ఏదైతే నేను ఎదురు చూస్తున్నానో అది కృష్ణం ద్వారా నెరవేరుతుందని ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ విషయంలో. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే మా పార్ట్ మేము 100 కాదండి 200% చాలా పక్కాగా చేసాం ఈ సినిమా విషయంలో. అండ్ రిజల్ట్ ఈజ్ నౌ అవుట్ ఇన్ ద ఓపెన్. రేపు రిజల్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడో నేను 90-95 ఇచ్చుంటే ఎక్కడో మీకు నేను సరిగ్గా చెప్పుండేవాడిని కాదు. అంటే 100 కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు ఎందుకు ఆడదు అనే ఒక కొండ ధైర్యం అంతే. సో డైరెక్టర్ గారు,
చెప్పండి. సరే ఇప్పటివరకు రివెంజ్ డ్రామాలు కానీ ఇలాంటి రారస్టిక్ మూవీస్ చాలా వచ్చాయి. కృష్ణములో అంటే మీరు ఏ ఏ కోణంలో కొత్తదనం చూపిస్తున్నారు? అంటే యాక్షన్ ఎపిసోడ్స్లో లేకపోతే ఎమోషన్స్లో ఎక్కడ అంటే ఇందులో ఉన్న కొత్తగా ఉన్న స్టఫ్ ఏంటనుకుంటున్నారు? అదేనండి, మనిషి ఎమోషన్స్ నేను అనుకోవడం మ్యాథ్స్ కన్నా న్యూక్లియర్ సైన్స్ కన్నా టఫెస్ట్ సబ్జెక్టు. ఎవడు ఎన్ని ఈక్వేషన్స్ కనిపెట్టి ఇంకో ఈక్వేషన్ కరెక్ట్గా స్పేస్ ఉంటుంది అక్కడ. మేము కనిపెట్టిన ఈక్వేషన్ అనేది స్క్రీన్ మీద చూసి థ్రిల్ అవ్వబోతున్నారు కాబట్టి ఇక్కడ చెప్పి ఆ ఎమోషన్ని పల్సం చేయడం కన్నా కళ్ళతో చూసి ఆస్వాదిస్తే బెటర్ అని ఆగుతున్నాము. ఇంకొక రోజే కదా, చూడండి. డెఫినెట్గా కొత్త ఈక్వేషన్ ఉంటుంది అందులో. ఆ ఈక్వేషన్ మీ అందరికి నచ్చుద్ది. న్యూటన్ లా ఆఫ్ అట్రాక్షన్ లాగా కొత్తది కనిపెట్టారు వీళ్ళు అనుకుంటారు. చూడండి చూసి ఏం చేయండి డెఫినెట్గా. హలో సత్యదేవ్ అన్న, హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో కృష్ణమ్మ మంచి కమర్షియల్ హిట్ కొట్టబోతుందేమో అని మాకు అనిపిస్తుంది అన్న. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దాకా సినిమా గురించి చాలా చెప్పేశారు. అండ్ ఓల్డ్లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటి అండ్ స్పోర్ట్స్ ఒకటి. అండ్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు మొన్న సచిన్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సో మీ మనసులో ఏమన్నా ఉందా అంటే, ఒక క్రికెటర్ బయోపిక్ కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక బయోపిక్లో యాక్ట్ చేయాలి, నేను కనుక బయోపిక్ చేస్తే దీనికి దగ్గరగా సూట్ అవుతాను, దీని బయోపిక్లో యాక్ట్ చేయాలని ఏమన్నా ఉందా అన్న మీకు? ఉంది. అంటే నాకు ఎవరైనా ఫస్ట్ విరాట్ కోహ్లీ, లేకపోతే ఎంఎస్ ధోని, లేకపోతే రోహిత్ శర్మ అని టాప్ ప్లేయర్స్ చెప్తారు. బట్ నాకు అంబట్ రాయుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడో అంబట్ రాయుడుకి చాలా అప్స్ అండ్ లోస్ అండ్ హైస్ చాలా ఎక్కువ. అంటే తన గ్రాఫ్ ఇలా ఉండదు, ఇలా అలా. బికాస్ ఐసీఎల్ కావచ్చు, మధ్యలో బ్యాన్ అయిపోయి 2 years. వెరీ బిగినింగ్ తను అండర్ 17 నాకు గుర్తు, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అంబట్ రాయుడు గారిని. తను ఐ థింక్ అండర్ 17 అండర్ 16 అప్పుడు ఇంగ్లాండ్లో ఒక 175 ఏదో కొట్టాడు. 70 అండర్ 70 సంథింగ్ ఏదో వాట్ ఎవర్. అప్పటి నుంచి అతను లైక్ హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని అంటానే వచ్చారు పాపం. కానీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ తను అది రీచ్ అవ్వలేకపోయాడు. అండ్ వాళ్ళ ఫాదర్ గుంటూరులో మార్నింగ్ 4 o'clock తీసుకెళ్ళి, ఇవన్నీ నేను స్టోరీస్ చూస్తూ ఉన్నాను. అండ్ అప్స్ అండ్ హైస్ చాలా ఎక్కువ అంబట్ రాయుడు గారి లైఫ్లో. మేబీ నేను అంటే ఐ డోంట్ నో, నేను ఆయనకి సూట్ అవుతాను లేదో తెలియదు కానీ, బట్ బయోపిక్గా అంటే ఐ థింక్ హీ హాస్ గోట్ అ వెరీ సూపర్ అప్స్ అండ్ లోస్ అండ్ హైస్ ఉన్న స్టోరీ అది. వెయిటింగ్ అన్న మేము కూడా. నేను అంబట్ రాయుడు చేయనా నేను? ఎస్. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, చెప్పండి. సో కొరటాల శివ గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమైనా చేంజెస్ చేశారా? అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి. లేదండి, ఆయనకి మా ప్రొడ్యూసర్ కృష్ణ గారికి అయిన వెల్ విషరు. సబ్జెక్ట్ మీద ఆయనకున్న ఏమన్నా డౌట్ ఉన్నా, లేకపోతే సబ్జెక్ట్ ఆయనకు వినిపించిన ఒక ఫార్మాలిటీ తీసుకెళ్లారు, ఒక 1/2 గంట 1 గంట అవుట్లైన్ చెప్పమని. కానీ ఆయన 4 గంటలు విన్నారు. విని దీన్ని అసలు ఎవడో ముట్టుకోము మేము, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నీకు స్క్రీన్ మీదకి ఈ ఎమోషను, ఇందులో ఉన్న ఈ నావెల్టీ, ఈ పాత్రలో ఉన్న ఇన్నోసెన్సీ స్క్రీన్ మీదకి రావాలి, దానికి ఏ లాజిస్టిక్స్ కావాలో అవి వాడుకో నువ్వు, మిగతా అంతా నేను చూసుకుంటా అన్నారు. ఈ ఒక్క మాట చెప్పారండి ఆయన. స్క్రిప్ట్ ఎప్పుడు ఆయన చదవలేదు, విన్నదే కానీ ఆయన చదవటం కానీ, సినిమా ఆ రోజు విన్న ఆయన సినిమా చూశారు అంతే. ఈ మధ్యలో ఆయన అదే నేను అనేది ఏంటంటే, చాలామందికి పెన్ను ఉంటే ఏదో రాయబుద్ధి అవుద్ది, కానీ అలా రాయరు ఆయన. రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాస్తాడు ఆయన. ఆ విషయంలో నాకు ఆయన చాలా చాలా బాగా ఆయన నేను ఆదర్శంగా తీసుకుంటా కూడా ఫ్యూచర్లో కూడా అలాంటి విషయాల్లో. నైస్ జెంటిల్మెన్. ఎప్పుడు కూడా ఆయన 1 year షూటింగ్ అయిపోయిన తర్వాత రష్ వస్తున్న సందర్భాల్లో 1 year సలహా ఇచ్చాడంటే, ఒకటి 2 సలహాలు ఇచ్చారంటే ఖచ్చితంగా మై ఎన్హాన్స్ అయ్యే లెవెల్లో ఇచ్చారు. ఏదో ఒకటి ఇవ్వాలి కదని ఇవ్వలేదైనా. ఆయన చాలా తెలిసిన వ్యక్తి. ఆయన సలహా ఎప్పుడు రైటింగ్లో ఎప్పుడు ఇవ్వలేదు. షార్ట్స్ ఇస్తున్నప్పుడు మాత్రం 1-2 ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని 1-2 సందర్భాల్లో అన్నారు రష్ చూసినప్పుడు. డెఫినెట్గా మాకు బాగా హెల్ప్ అయ్యాయి. అంటే ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో రియల్ టచ్ కనిపిస్తుంది, అంటే రియల్ స్టోరీ లాగా, రియల్ క్యారెక్టర్స్ అన్న ఫీల్ వస్తుంది. ఇదంతా ఫిక్స్నా ఎట్లా ఏంటంటే? అండి నేను ఖచ్చితంగా జీవితాల నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మన చుట్టుపక్కల వ్యక్తుల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఆ పాత్రల మీద, ఆ కోర్ కథ తీసుకున్న దాని మీద సొసైటీ నుంచే నాకు ఇన్ఫ్లుయెన్స్ అండి. మనుషులే నా సంగీతం, మనుషులే నా సాహిత్యం అన్నట్టు శ్రీశ్రీ గారు. ఖచ్చితంగా వాళ్ళ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేయాలి నేను అన్ని. ఖచ్చితంగా అక్కడే నుంచే ఎక్స్ట్రాక్ట్ చేశాను. దాన్ని నాకు ఫిక్షన్ కొంత జోడించాను. దాని ఆ ప్యూరిటీ పోకుండా చిన్న ఫిక్షన్ చేసి మన తెలుగు ఆడియన్స్కి ఎలా కావాలో అలాగా అందిద్దామనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం అని. దాని ప్యూరిటీగా ఏది తీయకుండా
చిన్న ఫిక్షన్ అయితే జరిగింది. యా. సత్యదేవ్ గారు, అయితే ఇప్పుడు ఏపీలో చూసినా ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో చూసినా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముందు మీ మూవీ వస్తుంది. ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని, అంటే ట్రైలర్ పరంగా చూస్తే చాలా మంచి కంటెంట్ ఉంది, మీ యాక్టింగ్ కావచ్చు, మీ రోల్లో ఉన్న డిఫరెన్స్ కావచ్చు, ఇదంతా చాలా బాగుంది. అయితే ఇంత హడావిడిగా తీసుకొస్తున్నారు? ఒకవేళ ఎలక్షన్స్ వల్ల సినిమా ఆడకపోయినా, ఇప్పుడు లాస్ట్ వీక్ కొన్ని సినిమాలు చూసినా మంచి కంటెంట్ ఉన్నాయి కూడా కొన్ని వచ్చాయి, బట్ బిఫోర్ లాస్ట్ వీక్ కావచ్చు. సో ఇంత హడావిడిగా ఎందుకు ఆఫ్టర్ ఎలక్షన్స్ తెచ్చుకోవచ్చు కదా ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని? అంటే ఇది డెఫినెట్గా ఫీల్డ్ క్లియర్గా ఉంది. కాదు కాదు నేను చెప్తాను. సారీ, క్వశ్చనా? సారీ. సో ఏం లేదండి, అంటే ఫస్ట్ ఇట్స్ ప్రొడక్షన్ డెసిషన్. అంటే ఇప్పుడు మైత్రి లాంటి బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, ప్రైమ్ షో లాంటి బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇదే కరెక్ట్ డేట్ అని అనిపించినప్పుడు మేము అదే డేట్ కరెక్ట్ అనుకొని ముందరకెళ్ళడం జరిగింది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఆ ఎలక్షన్స్ కానీ ఇవి కానీ ఐ థింక్ అవి ఉంటూనే ఉంటాయండి. ఇప్పుడు రాత్రి మనం పడుకున్నాక మార్నింగ్ లేస్తాం లేదా అన్నది మనకు తెలియదు, బట్ చాలా నమ్మకంతో పడుకుంటాం, ఎందుకంటే ఆ డౌట్స్ అన్ని మైండ్లో పెట్టుకుంటే నిద్ర రాదు. సో ఆ విధంగా నేను దీని విషయంలో నేను హ్యాపీగా పడుకొని సినిమా ఆడుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను కాబట్టి. అండ్ ఇంకోటి అండి, ఇప్పుడు మీకు దీనికి చెప్పడానికి ఒక ఇదేంటంటే, నాకు తిమ్మరసు సినిమా గురించి చెప్పాలి. అప్పుడు కోవిడ్ డెల్టా వేవ్ అప్పుడు వచ్చింది. అంటే డెల్టా వేవ్ ఇస్ అ వెరీ స్ట్రాంగెస్ట్ డెత్లీ వేవ్ మనకి. అది ఆ టైంలో 3 shows అండ్ 50% ఆక్యుపెన్సీ ఉండింది. అంటే అసలు ఇంతకంటే దారుణమైన పరిణామాలు అప్పుడు కూడా అంటే థియేటర్స్కి వచ్చారు. అప్పుడు థియేటర్స్కి వచ్చి ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా చాలా బాడింది ఆ టైంలో. అంటే నెంబర్స్ అవన్నీ చెప్తే మరి బాగోదు కానీ, బట్ నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది కంటే చాలా బాడింది. అంటే అంత గ్లోబల్ పాండమిక్ సిట్యువేషన్, అసలు బయటకు వస్తేనే ఇలా ఉందన్నప్పుడే జనాలు సినిమాకి వచ్చి సినిమా బాగున్నప్పుడు ఎంకరేజ్ చేశారు కదా. సో సినిమా బాగుంటే ఇవేమీ దే ఆర్ నాట్ ఎనీ మెజరింగ్ స్కేల్స్ అవ్వవు, ఖచ్చితంగా వస్తారని ఒక నమ్మకం. సత్యదేవ్ గారు హియర్. హలో అండి. సో మీకు ఈ నేచర్కి ఏమైనా ఇంటర్లింక్ ఉందండి? అంటే లాస్ట్ గుర్తుందా శీతాకాలం ప్యూర్ వింటర్లో, మంచి వింటర్లో రిలీజ్ చేశారు. అండ్ కృష్ణమ్మ వచ్చి విపరీతమైన ఎండల్లో రిలీజ్ చేస్తున్నారు. రీజన్ ఏమైనా ఉందా? కాదు, ఎప్పుడో సార్ వస్తుందని ఆనందపడుతున్నాను నేను. ఏదో ఒక సీజన్, ఇప్పుడు రెయినీలో వస్తే రెయినీ అవుతుంది కదా. సో 100% నేచర్ అంటే ఈ ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం కాదు కానీ ఎక్కడో నేను నేచర్ నమ్ముతాను. ఐ లవ్ నేచర్, యూనివర్స్ అండ్ నేచర్ని నమ్ముతాను. అంటే ఐ బిలీవ్ ఇన్ దట్. బేసిక్గా యాక్టర్స్కి ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలరా అనిపిస్తుంది ఏదైనా మనం సినిమా చేసేటప్పుడు. రైట్. సో అలాంటి మైల్ స్టోన్ కృష్ణమ్మ అవుతుందా మీకు? అంటే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాలన్నీ జనాలు ఇష్టపడుతున్నారు, బాగుంటున్నాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా నెంబర్స్ అనేటివి మేము చూడలేదు, అంటే పెద్ద నెంబర్స్. సో ఈ సినిమా క్రియేట్ చేస్తుందా? చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఆన్సర్ నేను, సో ఖచ్చితంగా ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 100% చేస్తానని నేను చెప్పడం అనేది చాలా రొటీన్ ఆన్సర్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇది ఎందుకు చెయ్యాలో చెప్తాను. చాలా సందర్భాల్లో దీనికంటే ముందు కొన్ని సినిమాలు నేను కథలు వింటున్నప్పుడు కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఆడియన్స్ కూడా అంతే అద్భుతంగా నచ్చుతాయని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యి ఖచ్చితంగా ఈ సినిమా చేయాలనుకున్నా. కానీ కొంచెం ముందరకు వెళ్ళేటప్పటికి అవి ముందరకు వెళ్ళలేకపోయి. ఎందుకంటే ఫర్ ద వేరియస్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కావచ్చు, మార్కెట్ క్యాప్ కావచ్చు, బిజినెస్, ఇవన్నీ చాలా బాధపడ్డాను. అరే ప్రతిసారి కథ నచ్చుతుంది, బట్ ముందరకు వెళ్దాం అనే టైంకేమో బిజినెస్ అనే యాంగిల్ ఒకటి వస్తుంది. మోర్ దెన్ ఎప్పుడు ముందు కంటే ఇప్పుడు నాకు అది ఒక అది ఏదైతే కావాలో అదొకటి అయిపోతే ఇంకా మంచి సినిమాలు, ఇంకా గొప్ప, అంటే క్యాన్వాస్ పెద్దదైతే ఇంకా పెయింటింగ్ చాలా అద్భుతంగా కనబడుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో మాత్రం ఉన్నాను. ఆడాలి ఆడపోవడం అనేది ఇట్స్ ఆల్వేస్ అ డైసీ సిచ్యువేషన్. ఎందుకంటే నేను 100% ఇవ్వలేదనుకో, నేను నీకు కాన్ఫిడెంట్గా చెప్పలేను. నేను ఇంత హార్డ్ వర్క్, టీం ఇంత హార్డ్ వర్క్ పెట్టి ఆ రిజల్ట్ అనేది మీ చేతిలోనే ఉంది కాబట్టి ఎక్కడో ఆడాలని మనస్ఫూర్తిగా గుండె ధైర్యంతో ఉన్నాను, ఆడుతుంది అని. ఏంటి అనేది నేను రేపు చూడాలి. ఒక లేడీ ఫ్యాన్ అడగమన్నారు, సత్యదేవ్ ఎప్పుడు పీరియాడిక్ డ్రామా చేస్తాను. పీరియాడిక్ డ్రామా ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాను ఒకటి. పీరియాడిక్ కాదు కానీ 80s చేస్తున్నాను ఒకటి, త్వరలో రాబోతుంది. పీరియాడిక్ అంటే నువ్వు 90s 1800s అలానా? అంటే ఇప్పుడు సోషియో ఫ్యాంటసీ లాగా, మైథాలజీ కానీ. మైథాలజీ ఇంకా కథలు రాలేదు. అదే మన హిస్టరీ బేస్డ్ స్టోరీస్, అంటే వారియర్ బేస్డ్. గాట్ ఇట్. అదే అట్లకి బడ్జెట్లు కావాలి గురు.
డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి వాటికి. సో ఇలాంటి సినిమాలు మీరు ఆడిస్తే బాగుంటే బిజినెస్లు పెరిగితే గ్యారంటీ ఐ డూ ఇట్. అర్చన థ్యాంక్ గారు, యూ. ఓకే. మీరు అల్లు అర్జున్కి హ్యూజ్ ఫ్యాన్ అని తెలిసింది. సో అల్లు అర్జున్ గారు ఒకసారి స్టేజ్ మీద కూడా చెప్పారు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి ఇట్లా అని చెప్పి. సో అల్లు అర్జున్ గారితో సినిమా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వస్తే దానికంటే పెద్ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ ఐ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండి. ఖచ్చితంగా చేస్తాను. ఎస్, తెలుగు అమ్మాయిలు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అండ్ ఐ థ్యాంక్ మై డైరెక్టర్, తెలుగమ్మ అయ్యుండి రావాలి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ తెలుగు అమ్మాయిలు రావాలి. మంచి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి. వస్తేనే తెలుస్తుంది, వస్తేనే తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే we'll go to other places also. So ఖచ్చితంగా if you told అల్లు అర్జున్ గారితో రావాలని ఫింగర్స్ క్రాస్డ్ అవ్వాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అర్చన గారు, మీరు నవీన్ చంద్ర గారితో కూడా యాక్ట్ చేశారు, ఇప్పుడు సత్యదేవ్ గారితో కూడా చేశారు. ఇద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్, కానీ మీకు ఎవరు బెస్ట్ అనిపించింది? ఇద్దరు ది బెస్ట్ అండి, వర్సటైల్ యాక్టర్స్. అసలు ఒకరు చెప్పాలంటే ఎవరు? ఒకరు చెప్పాలంటే అలా ఎవరైనా చెప్పారు ఇంతకుముందు నీకు? చెప్పారు నీ ఎక్స్పీరియన్స్లో అలాగే ఎవరన్నా? కొంతమంది చెప్పారు, ఎవరు చెప్పరనుకుంటా. I definitely can't take names. He is amazing in his way. నవీన్ గారు ఇస్ అమేజింగ్ ఇన్ హిస్ వే. నేను కొత్త ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళతో వర్క్ చేయడం, చాలా నేర్చుకున్నాను ఇద్దరి దగ్గర కూడా. సో ఐఎమ్ బ్లెస్డ్ టు బీ వర్కింగ్ విత్ సచ్ ఫార్చునేట్ యాక్టర్స్, అంతే చెప్పగలను. బోత్ ఆర్ అమేజింగ్. ఓకే అండి. సత్యదేవ్ గారు, మొన్న గాడ్ ఫాదర్ టైంలో చిరంజీవి గారు కూడా చెప్పారు మీరు గొప్ప స్టార్ హీరో అవుతారని. మొన్న ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా చెప్పారు మీరు స్టార్ అవుతారని. అంటే ఆ రేంజ్కి చేరుకోవడానికి మీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటి? అదేనండి, సినిమాలు చేయడం. అంటే ఇప్పుడు ఈ అంటే దాని మీద మీకు ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంది? దాన్ని రీచ్ అవ్వడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే అంత గొప్ప వాళ్ళే అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఆ వైపు నాకు కూడా అందుతుంది కదా. సో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే గ్యారంటీ ఉంది. అది కృష్ణంతోనే నెరవేరుతుందని ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది. సో నో డౌట్. అదే ఇందాక అన్నట్టు మేబీ ఏవో సోషల్ స్టేటస్లో లేకపోతే నేను ఉండే విధానం ఏమి మారదు. జస్ట్ దట్ బిగ్గర్ క్యాన్వస్ వస్తుంది. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్గర్ సక్సెస్ ఫర్ మీ. అంటే ఏదో నేను ఇప్పుడు మంచి కలజోడు అవన్నీ చేయలేను. సో ఫర్ మీ ఇట్స్ బీయింగ్ సక్సెస్ రావడం అనేది క్యాన్వస్ పెరుగుతుంది. క్యాన్వస్ పెరిగితే ఐ కెన్ డూ మోర్ ఫిల్మ్స్, బిగ్గర్ ఫిల్మ్స్, బెటర్ ఫిల్మ్స్. దీనికి నేను కూడా చెప్తాను ఆన్సర్ మళ్ళీ. సత్యాకి స్టార్డమ్ రావడం, సత్యాకి ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదు, కానీ నా బోటి కథలు రాసుకునే వాళ్ళకి, కొన్ని కొత్త పాత్రలను సృష్టించే వాళ్ళకి, కొత్త కథలు రాసే వాళ్ళకి చాలా 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 అవసరం. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అది ఈ సినిమాతో వస్తే ఇంకా చాలా మంచి కథలను తను అటెంప్ట్ చేస్తాడు. తన టేస్ట్గా అనేది నేను నాకు తెలుసు కాబట్టి తనకు అది వచ్చి చాలా చాలా కొత్త కథలను అటెంప్ట్ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనందరం అనుకుంటా. తప్పకుండా. సత్యదేవ్, ఇంకోటి, ఇందులో 2 డిఫరెంట్ ఏజెస్లో కనిపించబోతున్నారు కదా. అంటే ఇక్కడ 2003 బ్యాక్ డ్రాప్, అక్కడ మరి 2000, అది ఏ ఇయర్లో ఉండబోతుంది? 2015. ఓకే. అంటే మీకు అసలు మేకప్ వేసుకోవడమే ఇష్టం ఉండదు అని అంటారు కదా. ఫస్ట్ టైం మీరు జుట్టుకి రంగు వేసుకున్నారు ఇందులో. ఓకే. అంటే ఈ మేక్ ఓవర్ కష్టాలు ఏమైనా పడ్డారా ఏంటి? ఏం లేదు. అంటే మేకప్ వేసుకోవడం ఇష్టం కాదు నేను అనేది. అంటే ఇప్పుడు యూజువలీ మనం ఎలా ఉన్నాం అలాగా ఆ పాత్ర అలా ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెర్సెస్ ఇక్కడికి రావాలంటే ఒకటి ఉంటుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అనుకుంటారు కదా. అలా మేకప్ ఈజ్ డెఫినెట్లీ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ టు. బట్ సమ్టైమ్స్ న్యాచురల్గా కనిపించాలి, కెమెరాకి ఇలాగే ఉండాలి అన్నప్పుడు ఓకే లేచి డైరెక్ట్గా సెట్కి వచ్చి సీన్లోకి రావచ్చు కదా. దీనికే అంటే లుక్ చేంజ్కి ఏమీ పెద్ద అంత కష్టపడింది ఏం లేదు. ఎందుకంటే 60 daysలో మొత్తం చేయాల్సి వచ్చింది. ఏం గ్యాప్ ఇచ్చి నేను ముసలాడేంతవరకు ఆగలేదు ఇది ఏంటి కూడా. సో ఇట్స్ జస్ట్ ఆ కలర్ అదంతా వేసుకొని చేసాం. బట్ మధ్యలో 12 years గ్యాప్ ఉంది. సో అది ఆ గ్యాప్ ఏంటి అన్నదే సినిమా. సారీ. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్య గారు సార్, మీ సినిమాలో రాజకీయ వాతావరణం లేదు, కానీ బయట రాజకీయ వాతావరణంలో వేడివేడిగా మీ సినిమా రాబోతుంది. సో ఈ సినిమాకి మీరిచ్చే జనాలకు కానీ ఆడియన్స్ కానీ మీరిచ్చే హామీ ఏంటి? నేను ఇచ్చే హామీయా? అంటే ఇప్పుడు నేను హామీలు ఇవ్వాలి ఇప్పుడు.
మీరు కానీ డైరెక్టర్ కానీ ఇచ్చే హామీ ఏంటి? అదే జనాలకి టీం తరపున సత్యగారిని నేను అందరూ ఇచ్చే ఒకటే ఒక హామీ, ఈ సినిమాల్లో ఆ మండు రాజకీయ వేడిలో చాలా మంచి బ్రీజీ ఎమోషన్స్ చూస్తారు. అండ్ ఒకటే చెప్పగలం, సత్య వించిపేట భద్రగా కానీ ఈ సినిమా కానీ ఆడియన్ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రెడీ చేపిస్తుంది ఆద్యంతం. అది కన్ఫర్మ్గా మాటిస్తున్నాం మేకర్స్గా కానీ తను కానీ ఇచ్చేది అంతే అందరం. సత్య గారు, అంటే ఈ సినిమాకి సంబంధించి ముగ్గురు మిత్రుల మధ్య జరిగేటువంటి ఒక కథ, అది 12 సంవత్సరాల మధ్య విరామంలో ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్ తెర మీద చూడబోతున్నారు రేపు. మరి మీ నిజ జీవితంలో ముగ్గురు మిత్రులు ఎవరు? ముగ్గురు కదండి, 30 ఇంకా ఎక్కువ ఉన్నారు. Only అంటే ముగ్గురు టాప్ మాత్రం చెప్తే ఎవరిని టాప్లో చెప్తారు? టాప్ 3 అంటే ఇమీడియట్గా ఒకటి చెప్తూ ఇంకోటి బాధపడతాడు కదండి. ఇప్పుడు మీరైనా ఇప్పుడు చెప్పండి ముగ్గురు మిత్రులు అంటే ఇంటికి వెళ్ళి ఈవినింగ్ సిట్టింగ్లో మీకు అయిపోద్ది. సో నాకైనా అంతే. ఇప్పుడు నేను ఇమీడియట్గా ఒక పేరు చెప్పానంటే ఆడు ఇప్పుడు ఒకటి ఫోన్ ఎత్తడం మానేస్తాడు, ఇంకోటేమో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అని మెసేజ్ పెడతాడు. ఎందుకు ఇది? ఐ థింక్ ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్ప అండ్ ఎస్పెషలీ ఫర్ బాయ్స్. అంటే మనకి అదొక అంటే వారానికి ఒకసారి ఒక బాయ్స్ నైట్ అవుటో లేకపోతే బాయ్స్ డే అవుట్లా ఒకటి ఉంటే మన మెంటల్ హెల్త్కి మన ఫిజికల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుద్ది. అది ఫ్రెండ్స్ వల్ల. అంటే ఫ్రెండ్షిప్ అంత గొప్పది. సో దర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు నేను చెప్తే నాకు ఆ ఉండే ఆ వాట్ ఎవర్ అవన్నీ పోతాయి. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్షిప్ వాల్యూ బాగా తెలుస్తుంది. అంటే ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక రివెంజ్ డ్రామాగా ఈ కథ ఉండబోతుందా? ఏదండి సారీ? ఫ్రెండ్షిప్ మధ్యలో వచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ వల్ల రివెంజ్ డ్రామాగా అంటే అంతేనండి, అంతే అనుకోవచ్చు. ఇంకోటి, గాడ్ ఫాదర్ తర్వాత మీకు మంచి పేరు వచ్చింది. చాలామంది అగ్ర దర్శకులు కావచ్చు, చిరంజీవి లాంటి అగ్ర హీరోలంతా కూడా మీ నటనని, మీ ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక స్టార్ హోదా తీసుకొచ్చి పెట్టబోతుందని చెప్పి చాలామంది ప్రశంసిస్తున్నారు. ఆ తర్వాత సత్యజీవులో కథలు ఎంపిక చేసుకునే విధానంలో కావచ్చు, కథలు ఎంచుకునేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు? సార్ అంటే ముఖ్యంగా నేను ఎప్పుడైనా 3 విషయాలు అంటే మేజర్లీ నేను చూసేది డెఫినెట్లీ కథ నన్ను ఎక్సైట్ చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ ఇంకోటి డైరెక్టర్ కన్విక్షన్. అంటే అంత గొప్ప కథ వాళ్ళు చెప్తూ అంతే కన్విక్షన్తో చెప్తే ఐల్ బీ సోల్డ్. బేసికలీ కథ పట్ల ఎక్స్ట్రా జాగ్రత్త అనే కంటే ఐ థింక్ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. అంటే ఐ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ద లాస్ట్ సమ్ టైమ్. సో ఇప్పుడు కృష్ణమ్మ ఆడితే దాని తర్వాత మేబీ ఐల్ టేక్ అ బెటర్ కాల్. ఇంకా అంటే తెలీదు. బేసికలీ ఇప్పుడున్న ఫేజ్లో ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ వెరీ గుడ్ డెసిషన్స్ అనిపిస్తుంది. రేపు పొద్దున మారచ్చు. అలా ఐ కాంట్ పర్టికులర్లీ సే ఏదైనా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారా అంటే లేదండి. ఐ థింక్ ఓ సామెత ఉంటుంది కదా, డోంట్ ఫిక్స్ అంటిల్ ఇట్స్ బ్రోక్ అని. సో ఇప్పుడు ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది. అంటే సత్య ఒకప్పుడు మినిమం బడ్జెట్లో కొత్త దర్శకులకు చాలామంది అవకాశాలు ఇచ్చే ఒక యాక్టర్గా తెలుసు. ఆ తర్వాత మీ గ్రాఫ్ మారింది, సో మీ బడ్జెట్ వైజ్గా మారింది, సో మీరు ఎంచుకునే కథలు కూడా మారాయి. కాబట్టి సత్య ఎందుకు బడ్జెట్ విషయంలో, పెద్ద సినిమాల విషయంలో ఎందుకు తగ్గుతున్నాడు? అంటే మీలో ఆ క్యాలిబర్ ఉంది, చాలామంది మిమ్మల్ని ఆ పొటెన్షియల్ చూస్తున్నారు. సో బడ్జెట్ విషయంలో, బడ్జెట్ సినిమాల విషయంలో మీరు ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు అనుకోవచ్చు? ఇందాక మీరు చెప్పిన పెద్ద బడ్జెట్లు చేయట్లేదు అంటున్నారు. మీ మీద వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నారా? అంటే వర్కౌట్ అవ్వదు అన్నది కథ పట్టి ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ఇంకోటి గోపాల్ కొత్త దర్శకులతోనే చేస్తున్నాను నేను. మేబీ ఇందాక నేను అన్నట్టు నేనే అంటే దానికి మనం వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని వాళ్ళని మనం క్వశ్చన్ చేయడం కంటే మన చేతుల్లో ఏముందో ముందు అది చేసేయడం బెటర్ కదా. సో మీకు ఇది కావాలంటే అది చేసేస్తే, అది ఇప్పుడు నేను అన్నది ఆ హిట్ అనేది ఏదైతే ఎల్యూడింగ్ ఫ్యాక్టర్ అది వచ్చేసిందంటే ఇప్పుడు ఇంకా బడ్జెట్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఎవరు పెట్టాలన్నా బేసికలీ ఇట్స్ ఆల్ లాజిస్టిక్స్ అండ్ బిజినెస్ కదండి. మనం వీ కాంట్ మీ డబ్బు అంతా మీరు తీసుకొని వచ్చి నా మీద పెట్టండి అని మనం డిమాండ్ చేయలేం. సో వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మీతో చేసిన కో యాక్టర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, కోటి కృష్ణ అండ్ కోటి, లక్ష్మణ్ మిసాల. లక్ష్మణ్ మంచి వర్స్టైల్ యాక్టర్ కూడా. సో వాళ్ళ గురించి ఎక్కువగా మీరు ఎక్కడ చెప్పట్లేదు ఎందుకు? నేనా? సో వాళ్ళు ఎలా మీతో ఎలా చేశారు? అసలు వాళ్ళ గురించి చెప్పకుండా ఒక ఇంటర్వ్యూ లేదండి. నా ఇంటర్వ్యూస్ మీరు చూడలేదు అయితే? ఇంటర్వ్యూస్ కాదు, బయట పబ్లిక్ ఇదే కదా ఫస్ట్ పర్సనల్. ఓకే, ఇలాంటి ప్రెస్ మీట్స్లో వాళ్ళ గురించి చెప్పి వాళ్ళకి అంటే మీరు ఆన్ సెట్స్లో వాళ్ళకి ఎట్లా ఇందాక చెప్తున్నప్పుడు సత్య చాలా నాకు అంటే దగ్గరగా ఉండే నేర్పించేవాడు ఒక చెప్తున్నాను. సో ఎట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండేది? అసలు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నేను నా ప్రతి ఇంటర్వ్యూస్ మొన్న దీని మీద కూడా నేను చెప్పింది ఏంటంటే వీళ్ళు చేయడం బట్టే నా పాత్ర
హైలైట్ అవుతుందనే చెప్పడం జరిగింది. మీరైతే మేబీ చూడలేదేమో. కృష్ణ, అతీరా, అర్చన అండ్ కోటి గురించి నేను కోటి గురించి చెప్పడం అనేది తప్పు. ఎందుకంటే లక్ష్మణ్ వెరీ అందరికీ తెలిసిన ప్రూవన్ యాక్టర్ తను. అయితే ఈ సినిమాలో సినిమా కొంత రివీల్ చేయాలంటే నేను కోటి అసలు చిచోరన్న కొడుకులు. అసలు వీళ్ళకి పని అంటే ఒక వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉండదు. మా ముగ్గురులో శివ, మా కృష్ణ కొంచెం లైఫ్లో ఒక సెటిల్ అవ్వాలి, లైఫ్లో ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ ఇస్ అన్ ఎమోషన్ అని ఫీల్ అయ్యే వ్యక్తి. యాక్చువల్లీ ఈ పోస్టర్ మీద ఇది పడాలి కాబట్టి నేనేదో నేను కొంత తెలుసు కాబట్టి నా పోస్టర్ వేశారు. బట్ కృష్ణ పాత్ర ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. కృష్ణ, అతీరా వీళ్ళిద్దరిది ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళంత అద్భుతంగా చేయకపోతే ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్ మీ ముందు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళంత బాగా చేస్తేనే నా పాత్ర అంత బాగా చేయగలదు. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను ఇది ఎందుకు రివీల్ చేశానంటే ఇది రివీల్ చేయకూడదు. సో కొన్ని సందర్భాల్లో మేబీ వాళ్ళు చాలా బాగా చేశారు అని చెప్పగలను. కానీ ఇప్పుడు మీకు కూర్చోబెట్టి ట్విస్టులు చెప్పాను అనుకోండి, సినిమాకి ఎవరు రారు. ఎందుకు మీరు మాట్లాడు, డైరెక్టర్ వెళ్తాడు. ఇప్పుడు లాగారు కొంచెం గట్టి. లేదండి, రేపు 34 మంది ఆర్టిస్టులు, వాళ్ళు ముగ్గురే కాదు, వాళ్ళ గురించి జనాలు గట్టిగా మాట్లాడతారు రేపు పొద్దున ఈ సినిమాలు. డెఫినెట్గా డైరెక్టర్ గారు అవన్నీ పండితేనేగా జనాలు వాళ్ళ గురించి మాట్లాడుకునేది. ఖచ్చితంగా చెప్పండి సార్. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఇంచిపేట విన్నటువంటి బ్యాచ్ వీళ్ళు చేయని నేరాలను మేదేసుకొని డబ్బులు సంపాదించుకోవడం ఒక కైండ్ ఆఫ్ కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఒక చేయని నేరం, ఏ నేరం చేసామో తెలియకుండా జైలుకి వెళ్ళిన బ్యాచ్. మీరు ఏమంటున్నారంటే ఇది ఎమోషనల్ రివెంజ్ డ్రామా అంటున్నారు. హానెస్టీ లేకపోతే ఎమోషనల్ అనేది అంత హానెస్ట్గా పండదు కదా. ఎలాగో వీళ్ళు చేయని తప్పులు మేదేసుకోవటంటే వీళ్ళు తప్పులు చేస్తున్నట్టే. తప్పుడు వ్యక్తుల దగ్గర ఇంకా నిజాయితీ ఎక్కడ ఉంటుంది? అది మీరు అర్థం చేసుకుంది. నేను చెప్పింది అది కాదు, సినిమాలో ఉంటుంది. సినిమాలో ఒక లేయరే ఇందులో రివీల్ చేసింది. మీరు అన్న లేయరు సినిమాలో ఉంది. ఆ లేయర్ నుంచే కథ హానెస్టీ ఏంటనే తెలుస్తుంది. ఓకే, అట్లా యాక్చువల్గా ఫ్రెండ్స్లో ఒక అంటే ట్రైలర్ చూస్తే మనకి జేబులు కొట్టేవాడు కూడా నీతి ఉండాలంటారు. అందరినీ ఒకే జేబులు, మనకి సేయింగ్ ఉంటుంది, జేబులు కొట్టేవాడు కూడా నీతి ఉండాలి అంటారు. ఇది మీరే చెప్తున్నారు నాకు తెలిసి ఫస్ట్ టైం. కాదు, ఇది మీకు తెలుగు బుక్స్ చదివింటే ఖచ్చితంగా తెలుసుద్ది. ఓకే, నేను ఆ రెఫరెన్స్ లేకుండా చెప్పనేది చదివన్నాను కాబట్టి మీరు ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు. సో చూస్తే లక్ష్మణ్ క్యారెక్టర్ నెగిటివ్ కనిపిస్తుంది. ఇప్పుడు సార్ అన్నట్టుగా ఆయన చెప్తే ఇండైరెక్ట్గా ట్విస్ట్ కూడా రివీల్ అయిపోయింది, వీళ్ళిద్దరు సోల్ అని చెప్పేసి. ట్విస్ట్ కాదండి, మీకు ట్రైలర్ గురించి చెప్పట్లేదు, సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది కాదు, సోల్ వేరే ఉంది. మేము అంత బ్లైండ్గా ఒక కథని ఓపెన్ చేసామంటే దానికి మళ్ళీ ఇంకో పెద్ద లేయర్ ఉంది. మా దగ్గర చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. అది ఆడియన్ రేపు థియేటర్లో ఫీల్ అవుతాడని దాన్ని అలా ఓపెన్ చేయగలిగాం. ఆ ధైర్యం లేకపోతే అది ఓపెన్ చేయము. ఒక లేయర్ని మీకు ఓపెన్ చేసి చూపించాం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. కాదు, ఇంకో ట్విస్ట్ ఉందండి. యాక్చువల్లీ చెప్పండి. ఒక పెద్ద హీరో ఇందులో క్యామియో చేశారు. వద్దులేండి, ఈ ట్విస్ట్ తీసుకోండి. అతిరాజ్. హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్. సో మీ ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ how is it? It's a wonderful experience. First of all, I don't know language, so everyone is there for supporting me. Gopal sir there, Satya sir there, Krishna, Archana. So without them, I can't do. So I'm so happy, I'm so proud to be a part of Krishnama. ఆల్ ది బెస్ట్. గోపాల్ గారు. సార్, డైరెక్టర్ గారు, ప్రతి రచయిత డైరెక్టరు ఒక కథ రాసుకునేటప్పుడు, సినిమా కథ రాసుకునేటప్పుడు ఒక హీరో బాడీ లాంగ్వేజ్తో రాసుకుంటుంటారు అనుకుంటాం. కానీ మీరు కథ రాసుకునేటప్పుడు ఏ హీరోని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు? తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత సత్య గారు ఆన్ బోర్డ్ అయ్యారు అన్నట్టు తెలిసింది. అంటే మనం ఇప్పుడు జ్ఞానయుగంలో బతుకుతున్నాం. ఎవరి దగ్గర బిగిన్ అయ్యాం అనేది మనం చూడకూడదు. కథ ఎక్కడికి వచ్చి ఆగి ముందుకు కదలకుండా ఇతనే నాకు కావాల్సిన గోల్ అనుకుందో అతనే క్యారెక్టర్ పర్ఫెక్ట్. అలా స్టిక్ అయిపోయి ఇంకొకడికి కూడా ముందేయకుండా ఇతనే మనకి అనుకుంది సత్య అని. సో అక్కడే ఆగాం. వించిపేట భద్రగా ఇతనైతే సత్య గారు ఎంతవరకు మీకు న్యాయం అంతే. చేశారు? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రాసెస్ లైఫ్లో చాలా కోరుకుంటుంటాం. కొన్ని తప్పులు కోరుకుంటాం, కొన్ని ఒప్పులు కోరుకుంటాం. కానీ ఒక దగ్గర మాత్రం ఆగుతాం. అది మన మెచ్యూరిటీ తోటి, మన దీంతో అన్ని విధాలుగా ఇక్కడ ఇది మన పర్ఫెక్ట్ అని ఆగుతాం కదా. సేమ్ సినిమా ప్రాసెస్ కూడా అంతే ఉంటుందండి. భద్రగా సత్యదేవ్ ఎంతవరకు న్యాయం చేశారండి? రేపు సాలిడ్గా ఇచ్చిపడేస్తాడు ఇంచిపేట భద్రగా, అసలు నో డౌట్. ఒక ఎమోషనల్ రోల్ కోస్టర్ రైడ్ చేసి వెళ్తాడు ఆడియన్ని. దిమ్మ తిరిగిపోద్ది ఆడియన్ మటుకు. 100% చెప్తున్నాను.
ఇంచిపేట భద్రగా మీరు బస్సు ఎక్కి వెళ్తే బస్సు, రిక్షా ఎక్కి వెళ్తే రిక్షా, థియేటర్ దాటి ఇంచిపేట భద్ర మీ పక్కన కూర్చుని మీతో పాటు ఇళ్ళకి వచ్చేస్తాడు. చానాళ్ళు మీకు గుర్తుంటాడు. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే 2003లో కథ స్టార్ట్ అయిందన్నారు కదా, 2003లో సింహాద్రితో పాటు ఒక్కడు మహేష్ బాబు గారు, ఒక్కడు చిరంజీవి గారు, ఠాగూర్ సినిమా కూడా హిట్ అయ్యాయి. సో మీరు ఈ అంటే సింహాద్రి కథ పాయింట్ని పెట్టుకోవడానికి ఏదైనా కారణం ఉందా, లేదంటే అండి నాకు పర్టికులర్గా తారక్ గారు అంటే అందరికీ మా సెట్లో చాలామంది అంటే అందరూ అంటే అభిమానం ఉంటుంది. కొంతమంది అంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. అందరు సినిమాలు చూస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ఇనిషియల్గా అక్కడ ఒక అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ మనం బాగా అభిమానించి ఒక వ్యక్తిని పెట్టేద్దాం అనుకుంటాం అందరం. అలా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. దాన్ని మించి నాకు ఒక ఎమోషనల్ పర్టికులర్ కట్అవుట్తో నాకు ఒక ఎమోషన్ కనెక్ట్ ఉందండి. ఏంటంటే ఆ టైంలో మేము మా ఇంటర్మీడియట్ అలా ఫినిష్ చేసుకుని చాలా ఐడియల్గా అలంకారు సెంటర్లో ఆడ కూర్చుని బాతకాయలు వేసుకోవడం అలా ఉండేది. అక్కడే వరుసగా విజయవాడ ఆడుతున్న సినిమాల కటౌట్లు అన్నీ పెడతారు. అందులో ఈ కటౌట్ 200 రోజులు ఉంది అక్కడ. సో చాలాసార్లు ఏంటంటే కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఐడియల్ బ్రెయిన్ ఇది డెవిల్స్ బ్రెయిన్ అంటారు కదా, రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇలాగ కాసేపు గొడవలు పడతాయి, కాసేపు ఇలా ఉంటుండేవాళ్ళం. సినిమాకి 2 సార్లు వెళ్ళాం. అప్పటికి అంతకుముందు ఫ్రెండ్స్తో వెళ్తాం, ఏముంది ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నాడు, విజిల్స్ కొడతాం, సాంగ్ వస్తుంది, విజిల్స్ కొడతాం, వచ్చాడు. కానీ ఎప్పుడో ఒకసారి మనం లోగా ఒక్కళ్ళమే ఉంటాం. కూర్చున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తాం, ఏంటిది లైఫ్ ఎలా వెళ్తుంది, ఈ కాలువ గట్టున కూర్చుని టీ స్టాల్ దగ్గర టీలు తాగుతూ బేవర్స్గా ఏంటి మన జీవితం అయిపోయింది, సంఘనాగిపోయిందని ఏదో ఆలోచన వస్తుంది. అటువంటిప్పుడు బెజవాడలకి ఉన్న ఇదేంటంటే బార్కో దేనికి వెళ్ళరు, మనసు పోకపోతే సినిమాకే వెళ్తారు. అట్లాగే నేను సినిమాకే పోయాను. ఆ దగ్గరలో అన్నపూర్ణ థియేటర్లో ఆడుతున్న మళ్ళీ సింహాద్రికి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆ ఫైట్లు పాటలు దాటి నా అంత వయసు ఉన్న కుర్రోడు బాధ్యతాయుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. తను నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది. ఎరా బెవర్స్గా కూర్చొని ఏం చేస్తున్నావు, ఏ బాధ్యత లేకుండా అన్నట్టుగా నన్ను ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపించిందండి నాకు నిజంగానే. ఆ తర్వాత కూడా నేను అక్కడ కూర్చున్నాను అనుకుంటా, కానీ తెల్లారి మళ్ళీ కుక్కతో కొంకర్లాగా మళ్ళీ తెల్లారి వచ్చి ఆడ కూర్చుంటాంగా. కూర్చున్న పదిసారి అది ఎవరో వేసిన మనిషి ఎవరో తెలియదు, కానీ కళ్ళు సూటిగా అలా తీక్షణంగా చూస్తా గొడ్డలు పట్టుకుని అలాగే నుంచుంటే నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టుంది. ఎరా నిండా 20 సంవత్సరాలు లేవు, ఏదో పని చేసుకోకుండా ఏం బిగుతుంది అక్కడ కూర్చుని అని రోజు క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది. ఆ రోజు ఆ రాజమౌళి గారు చేసిన గండ్రకొట్టలు పట్టుకుని ఆ సినిమాలో విలన్ గది నరికింది, నాలో ఉన్న బతకని, నాలో జీవితం పట్ల నాలో ఉన్న నిర్లక్ష్యభావాన్ని నరికాడేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నేను ఏదో పడేప నరసింహ సినిమాలో ఒక పాటలో లాగా ఏదో అయిపోలేదు, కానీ జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక అడుగు ముందుకేసాను. పడతాం లేకపోవడం అయింది కామను. తర్వాత కొన్నిసార్లు పడతాం, కొన్నిసార్లు లెగుస్తాం, కానీ ప్రయత్నం అయితే మొదలుపెట్టాను. నా జీవితంలో ప్రయత్నం మొదలు పెడతానికి ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు ఆ ఇన్సిడెంటు. సో అందుకని నాకు అది ఆ పర్టికులర్ కట్అవుట్ నాకు చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో నేను స్క్రీన్ సేవర్లో కూడా పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు లోగా ఉన్నప్పుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కోలా కనెక్ట్ అవుతారు కదా, నాకు అలా కనెక్ట్ అయిపోయింది ఆ కట్అవుట్. దాన్ని నేను అవకాశం వచ్చినప్పుడు పెట్టేద్దాం అనుకున్నాను, పెట్టేశాను అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు హాయ్ అండి. హియర్ హలో అండి. ఐఎమ్ బబిత. కృష్ణమ్మ ట్రైలర్ చాలా బాగుంది. అయితే ఇంతకు ముందు వరకు యు ఆర్ ఎన్ అండర్ రేటెడ్ యాక్టర్ యాజ్ పర్ మై నాలెడ్జ్. కానీ దీని తర్వాత మీకు అంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చేసింది. కాకపోతే ఒక సక్సెస్ రేట్ అనేది మిగతా వాళ్ళతో చూసుకుంటే మీకు కొంచెం తక్కువే అనేది నేను అంటాను. అయితే హార్డ్ వర్క్ మీరు ఎంత చేస్తున్నారు, అదే ఎగ్జాక్ట్లీ. సో హార్డ్ వర్క్ అనేది ఎంత చేస్తున్నా కూడా లక్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు హార్డ్ వర్క్ని నమ్ముతారా, లక్ని నమ్ముతారా? యాక్చువల్లీ రెండింటిని నమ్ముతానండి. అంటే ముందు అది నమ్మేవాడిని కాదు. ఐ థింక్ పెరుగుతున్న కొద్దీ జీవితంలో జరిగిన కొన్నిటిని బట్టి ఐ థింక్ లక్ అనేది కూడా ఇట్ ప్లేస్ ఎ పార్ట్ అని తర్వాత తెలుసుకున్నాను. బట్ ఐ థింక్ హార్డ్ వర్క్ ఈజ్ డ్యూరింగ్ ద షూట్ అండి. షూట్ అంతా చేసేసి మనం షూట్ని ఎంత 100% ఎఫర్ట్ పెడతాం అనేది హార్డ్ వర్క్ అనేది అప్పుడు జరుగుతుంది. బట్ లక్ అనేది ఇట్స్ ఆల్ అంత హార్డ్ వర్క్ పెట్టిన తర్వాత ఇప్పుడు రేపు ఇస్ వాట్ లక్ అనేది రేపు తెలుస్తుంది మనకి. ఐఎమ్ కాన్ఫిడెంట్. బట్ ఈ లక్ ఏదైనా కొంచెం దాని గేమ్ ఆడాలన్నా దాని తాలూకా కొన్ని ఏమైనా దాని టాలెంట్ అది చూపించాలంటే అది రేపు చూపించాలి.
బట్ ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్ 100%. ఇప్పుడు కాదు, రేపు పొద్దున, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మై హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అంటే ఎగ్జాక్ట్లీ మీ ప్రతి సినిమా కూడా చాలా, అంటే సినిమా కమర్షియల్గా రీచ్ అవ్వకపోయినా ఆడియన్స్ మాత్రం ప్రతి ఒక్కరు మీ సినిమాని చాలా ఇష్టపడే వాళ్ళు, మీ యాక్టింగ్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందుకే ఈ క్వశ్చన్ అడిగాను నేను. Absolutely. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇది కూడా కమర్షియల్గా హిట్ అవ్వాలి అండ్ మీరు అనుకుంటున్న లక్ ఈ సినిమాతో రావాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సత్యం అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, చాలా అన్న. పాజిటివ్గా ఉంది అండ్ చాలా మంది క్వశ్చన్స్ అడిగేశారు. థ్యాంక్స్ అన్న. బట్ అంటే మన 2 తెలుగు రాష్ట్రాలకి అంటే భవానీమాల అనేది చాలా వాల్యుబుల్ అని. సో బ్యాక్గ్రాఫ్లో చూసుకుంటే మీరు భవానీమాలలో ఉండి ఆ యాక్షన్ సీక్వెన్స్ చేశారు. సో అది ఎలా అనిపించింది? అది అన్న, అది నేను మా డైరెక్టర్కి ఇస్తానన్న ఈ ఒక్క క్వశ్చన్. వేసింది మీరు కాబట్టి ఫస్ట్ మీరు చెప్తే డైరెక్టర్ గారు ఎందుకు వేయించారు అనేది అడుగుతాం. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ మనం. అండి, అది ఏంటంటే అమ్మవారు అంటేనే ఉగ్రస్వరూపం, అమ్మవారు అంటేనే దుష్ట సంహారం. ఆ విధంగా మేము కన్విన్స్ అయ్యి చేసిన ఎపిసోడ్ అది. ఆ విధంగానే దుస్సంహారానికి దానికి ప్రతీకగా అమ్మవారినే మనం భావిస్తూ ఉంటాం. అమ్మవారు ఎప్పుడు కూడా పాపం పెచ్చిరిల్లినప్పుడు తప్పకుండా తన దగ్గర ఉన్న వెపన్స్ ఏదో వాడి ఖచ్చితంగా మనం సేవ్ చేస్తూ ఉంటుంది. సో ఆమెలోనే ఆ లక్షణం ఉంది కాబట్టి దాని నుంచే మేము ఇన్స్పైర్ అయ్యామండి. రైట్, మీరన్నా? అంతే అన్న, సేమ్ యాజ్ ఇట్ ఇస్. సారీ, అంటే నేను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ ద ఫిల్మ్, అందుకే నేను ఎక్కువ అంటే దాని గురించి డీటెయిలింగ్లో చెప్పలేను, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్. అది వేసుకొని చేసేటప్పుడు మీకు అంటే ఆ మాల్లో ఉండేటప్పుడే ఒక్కొక్కరికి లోపల ఒక ఎనర్జీ వస్తుంది కదా. సో సీక్వెన్స్ గురించి కాకపోయినా మీకు ఎలా అనిపించింది? మామూలు ఎనర్జీ కాదు అసలు. మీరు ఆ సీక్వెన్స్ రేపు చూడండి అన్న, మీరు ఆ సీక్వెన్స్ చూస్తే ఎందుకు అది వేసుకున్నారు, అది వేసుకున్న తర్వాత ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. నిజంగా థ్యాంక్ యూ అన్న. సత్యదేవ్ గారు, ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో కృష్ణమ్మ అనేది ట్రైలర్ అనేది, అది టైటిల్ అనేది చాలా వైబ్రేషన్ వచ్చింది. సో ఈ మూవీలో చూసుకుంటే వాట్ ఇస్ ద డ్రైవింగ్ ఆఫ్ స్టోరీస్ ఫిలిం అంటే దీంట్లో స్టోరీలో మనం చూసుకుంటే ఫ్రెండ్షిప్ కనబడుతుంది, అట్లాగే ఒక పొలిటికల్ జానర్ కనబడుతుంది, అట్లాగే పోలీస్ బ్రుటాలిటీ కనబడుతుంది. సో ఈ మూవీలో మీకు డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఇది చేయాలి, ఈ పాత్రని కరెక్ట్గా సెట్ అవుతానో మీరు ఎట్లా అనిపించింది మీకు స్టోరీకి? ఇది అంటే ఎందుకు చెయ్యాలన్న దానికి నాకు చాలా రిజల్ట్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో నేను కూడా చెప్పినట్టు అందరికంటే లాస్ట్ నా దగ్గరకు వచ్చింది. దానికి ముందే శివకరొట్టాల గారు ప్రెజెంట్ అవ్వడం, కృష్ణ గారు, కాలభైరవ, డైరెక్టర్ చాలామంది యాక్టర్స్ని కూడా అప్పుడు ఫైనలైజ్ అయిపోయాడు. సో ఫైనల్గా నా దగ్గరకు వచ్చింది. అండ్ నా దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఇంకా ఒక మంచి ఫుల్ మీల్స్ లాగా నాకు బేసికలీ తినడానికి రెడీగా ఉన్నట్టు వచ్చిన రోల్ ఇది. అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ 4 hours 20 minutes తను చెప్పాడని నేను చెప్పడం జరిగింది కదా, బట్ ఆ 4 hours 20 minutes తను 2 hours 10 minutesలో చూపించాడు సినిమాలో. అండ్ అరే నో వే ఐ కెన్ మిస్ దిస్ అనిపించింది. అంటే ఈరోజు మీరు ట్రైలర్ చూసినా, పాటలు చూసినా, ఎందుకని నేను అనుకుంటున్నాను రేపు సినిమా చూస్తే ఇంకొంచెం డబుల్ ద ఇంపాక్ట్ మీకు అర్థమవుతుంది. కానీ ఇమీడియట్గా నేను అయితే మా మేనేజర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, 2 daysలో చెప్పండి సార్, 2 daysలో చెప్తే మాకు సరిపోద్ది అన్నారు. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, 2 daysలో ఇది ఇంకెవరికైనా చెప్తే ఎవరు వదలరు దీన్ని విన్నవాళ్ళు, అనవసరంగా నేను మళ్ళీ ఎందుకు వదులుకోవడం అని కింద ఇమీడియట్గా విన్న దగ్గరే ఓకే చేసేసి షూట్కి వెళ్ళిపోయేలా చెప్పిన స్టోరీ ఇది. సో ఆ విధంగా నాకు ఎంత ఇష్టపడ్డానో ఈ కథని మీకు అర్థమవుతుంది. డైరెక్టర్ గారు, సార్ ఇటువంటి జానర్స్లో మనం చాలా చూస్తాం. పోలీస్ బ్రుటాలిటీలో అంటే ఒక ఇన్నోసెంట్స్ తీసుకెళ్ళి రాంగ్ కేసు పెట్టి సెల్లో పెట్టడం అట్లాంటి. సో ఇలాంటి జానర్స్లో మనకు చాలా ఇంపాక్ట్ ఉన్న ఫిలిం తమిళ్లో వచ్చింది, బేసార్ అనాయ్ అని. సో 2015లో వచ్చింది. సేమ్ ఒక ఇన్నోసెంట్ పీపుల్ని తీసుకెళ్ళి టార్చర్ చేస్తారు, సంథింగ్ రాంగ్ కేసెస్ పెట్టి. సో ఆ మూవీ నుంచి ఏమైనా రెఫరెన్స్ తీసుకున్నారా? ఇందులో అది చిన్న లైఫ్లో పార్ట్, అది కథ కాదు, మొత్తం కథ కాదు అది. సో ముగ్గురు ఈ మనుషులు, ఆ కృష్ణమ్మ, ఆ ముగ్గురే ఈ కథ అండి. ఆ కథలో మాకు ఎలివేట్ చేయాలనుకున్న ఎమోషన్స్లో అలాంటి ఒక సీక్వెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుని, అండ్ నేను ఒక రియల్ ఇన్సిడెంట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచే తీసుకున్న రెఫరెన్స్ అది, దాన్ని అక్కడ పెట్టుకోవడం జరిగింది. నేను బియాండ్ ఇది ఒక పోలీస్ బ్రుటాలిటీ చూపించే సినిమాను, ఒక క్రైమ్ థ్రిల్లరో కాదు, ప్యూర్గా చెప్తున్నా కదా, హ్యూమన్ ఎమోషనల్ రైట్. ఓకే, ఫైనల్ క్వశ్చన్. సత్యదేవ్ గారు, హాయ్. హలో అండి. ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. హలో అండి. సో కృష్ణమ్మ ట్రైలర్ చూసిన తర్వాత లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ఎండింగ్లో ఆ భవానీమాల వేసుకుని అయితే చాలా బాగుంది. సో మీరు ప్రతి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు లైక్ ఓన్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు మలుచుకుంటూ ఉంటారు. సో అలా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీలో మీరు మార్చుకున్నది ఏంటి?
ఫర్ దిస్ క్యారెక్టర్? నాలో నేను మార్చుకున్నదండి, నేను కొంచెం కోపం ఎక్కువ పెంచుకున్నాను యాక్చువల్లీ. ధర్మాగ్రహం అంటారు కదా, ధర్మాగ్రహం ఉండాలి మనిషికి. ఓకే, అన్యాయం జరుగుతుంది ఊరుకోకూడదు. అండ్ వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. Yeah. సో మీరు రామ్ సేతులో క్యారెక్టర్ చేశారు, హనుమాన్ క్యారెక్టర్. సో అంటే లైక్ ఆ క్యారెక్టర్ రివీల్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ అంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి. ఏపీ క్యారెక్టర్ ఆంజనేయ పుష్పకుమార్. అంటే ఏపీ లాంటి క్యారెక్టర్స్ మనం అనుకుంటే మన దగ్గరికి వచ్చేవి కాదండి యాక్చువల్లీ. అంటే మనకు అది కావాలని మనం ఎంత కింద మీద కూడా ఆడిషన్స్ ఇచ్చిన అది ఆ విషయంలో నాకు నిజంగా ఆ క్యారెక్టర్ నా ఒళ్ళో పడిందనే నేను అనుకుంటాను. అదే నన్ను చూస్ చేసుకుందని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచో సంజయ్ లీలా బన్సాలి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఫస్ట్. అక్కడ వాళ్ళ టీం మెంబర్ ఒక ఆవిడ కాల్ చేసి ఇలా ఒక ఇది ఉంది మీకు అక్షయ్ కుమార్ గారి సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అండి అంటే, నేను వద్దులేండి నేను ఇక్కడ ఏదో చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ అంత దూరం అని చెప్పి ఏదో అనుకున్నాను. అంటే మీకు అర్థం కావట్లేదండి, రోల్ చాలా మంచిదండి అంటే, రోల్ అందరూ మంచిదని అంటారు అని అనుకున్నాం అనమాట. బట్ లేటర్ తను రోజు మెసేజ్ చేస్తున్నారు, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ దిస్ అని. అంటే నేను ఒకరోజు చెప్పాను, లేదండి ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. అంటే యూ నాట్ అండర్స్టాండింగ్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాట్ ఇస్ ద రోల్ చెప్పండి అన్న. చెప్పకూడదండి, మీరు ఒప్పుకుంటానంటే చెప్తానండి అంటున్నారు. అలా ఎలా అవుతుందండి అంటే, దెన్ ఫైనలీ తను రివీల్ చేసింది. అప్పుడు నాకు షాక్ అయింది, ఏంటి వారం 10 రోజుల నుంచి నేను ఈ రోలా మీరు ముందే చెప్పొచ్చు కదా అంటే, వీ హ్యావ్ సమ్ ప్రోటోకాల్స్. ఓకే, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, డైరెక్టర్ మీకు మళ్ళీ కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం వింటున్నట్టు యాక్ట్ చేయండి అని చెప్పారు. ఓకే, సో అప్పుడు మళ్ళీ నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వావ్ ఇదా రోల్ అని చెప్పి వాట్ ఎవర్ అది చేసి, అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే అండి, లైక్ అలాంటివి మనం అదే నేను అన్నట్టు అది నాకు వచ్చిందని కూడా నాకు తెలియదు. 10 days నుంచి పాపం ఆవిడ అడుగుతూనే ఉన్నారు, బట్ నాకు రోల్ తెలియదు కదా, సో వెంటనే ఏం చెప్పలేకపోయాను. బట్ లేటర్ that's how it came to me and I'm very very fortunate as a నేను ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతాను, భక్తుడిని. సో ఏదో అవన్నీ అలా కుదిరే అనిపిస్తుంది. సో వి ఆల్ నో దట్ సత్యదేవ్ గారు చూజీ. సో ఆ చూజీతోటే క్యారెక్టర్స్ అన్ని చూస్ చేసుకుంటారు కాబట్టి కృష్ణమ్మ కూడా అలానే. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంజలి. క్వశ్చన్ డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్ ఫైనల్ క్వశ్చన్, ఈ సినిమాకు కొరటాల శివ గారు ప్రజెన్స్ రావటం వల్ల ఏమైనా రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఆ సినిమా? అంటే మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బయట కొరటాల శివ ప్రజెన్స్ అయినా సరే డెఫినెట్గా ఆయన అన్ని సినిమాలన్నీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో ఆ సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ, అంటే ఆ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే మిర్చిలో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఇంటెన్స్ కనిపిస్తుంది. సో అలా ఏమన్నా శివగారి ఇంపాక్ట్ ఏమన్నా ఉందా? ఆయన చెప్పింది ఏంటంటే, నేను రావడం వల్ల నువ్వు రెస్పాన్సిబిలిటీ పెంచుకోబాకు, నేను నీ స్కూల్లోకి వస్తున్నాను దీంట్లో, సో నువ్వు దారిలో పో, అసలు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీదకి అన్వయించే క్రమంలో నీకేమేం కావాలో అని ఆయన వచ్చింది. ఆయన స్కూల్లోకి నేను వెళ్తే ఆయన నన్ను మెడబెట్టి బయటికి ఎంటేసేవాడు అప్పుడే. యా డెఫినెట్లీ. సినిమా చూసారా సార్ ఆయన అయిపోయిన తర్వాత? అదే చెప్తుందండి, ఆయన కథ అన్నారు, తర్వాత సినిమా చూశారు. సినిమా చూశాక బయటకు వచ్చి ఆయన చెప్పింది ఒకటే, నువ్వు ఏ ప్యూరిటీ అయితే నేను అడిగానో అది ఇచ్చావు కాబట్టి దీన్ని రిలీజ్ చేద్దాం అని చెప్పి అన్నారు. అది లేకపోతే ఆపేవాళ్ళు ఆయన ఖచ్చితంగా. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెయిట్ ఫర్ May 10th కృష్ణమ్మ మనందరినీ పలికించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బెస్ట్ శ్రేయాస్ మీడియా. థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా.